నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయిపాలెం పెద్ద పట్టపుపాలెం పరిధిలో కొందరు డ్వాక్రా మహిళలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు కావలి ఆర్డీఓ ఎల్లేషాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతుల తరపున మాధవరావు, నాగన్న గారి, శ్రీనులు మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఈ ప్రాంతంలో పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతుందని తెలిపారు. 1982 నుంచి 2023 వరకు 4 దఫాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. అప్పటి నుండి భూమి మీద ఉన్నామని తెలిపారు. పరిశ్రమల కోసం భూసేకరణ చేసి పరిహారం ఇస్తుండటంతో డ్వాక్రా మహిళలు ఆ భూములు గతంలో తాము సాగు చేసినట్లు అడ్డంగా వాదిస్తున్నారన్నారు. మా పొలాల్లో పంటలు, నీటి పైపులు, విద్యుత్ మోటార్ల ధ్వంసం చేశారన్నారు. ఇన్ని సంవత్సరాల నుండి గుర్తుకురాని పొలాలు ఇప్పుడు పరిహారం కోసం ఇలా చేస్తున్నారన్నారు. అధికారులు వాస్తవాలు విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ రికార్డులో ఉంది, గవర్నమెంట్ పాత రికార్డులో ఉంది. మీకు ఇచ్చినటువంటి రికార్డ్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్. యాదవాస్ అక్కడ వచ్చేసి సార్ అక్కడ పట్టణ గ్రామాలకు సంబంధించి దాదాపు ఒక 150 మంది ఉన్నారు. మేము చెన్నాయిపాలెం మెయిన్ విలేజ్ లో ఉంటాం. వీళ్ళు వచ్చేసి చెన్నాయిపాలెం పెద్ద పంట 1982లో ఇచ్చిన పట్టాలు సార్. ఈ 1982లో ఇచ్చిన పట్టాలు ఇంకా 2 తీసుకొచ్చింది. మీకు అందరికి ఆల్రెడీ సబ్మిట్ చేసి మొత్తం రైతులు కాకుండా అందరికి ఇచ్చున్నాం. పేమెంట్ గురించి కాదు సార్, దీని మీద దౌర్జన్యాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఒకవేళ ఆధారాలు ఉంటే ఆ గ్రామాల్లో ఎటువంటి తగాదాలు లేకుండా సాల్వ్ చేయగలం. మేము కూడా గ్రామస్తులే. ఆధారాలు లేకుండా ఇటువంటి దౌర్జన్యపూరితమైన విషయాలు ఎట్లా జరుగుతాయి సార్? ఇంకొకటి, చిన్న పిల్ల బుట్టగాడు పుట్టంగానే వాడికి ఆధార్ కార్డుని పరిగెడుతున్నాం. ఈ రోజు ఎటువంటి సంభాషణ లేకుండా వాళ్ళు వీటి మీదకి దౌర్జన్యానికి రప్పించడం ఎంతవరకు సమంజసం? దాదాపు 30 ఏళ్ల క్రితం జామాయిల చెట్లు వేసామంటున్నారు, కాదంటం లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులు 30 ఏళ్ల నుంచి వేసి ఈ రోజు జామాయిల చెట్లు పెరుగుతూనే ఉంటాయా? ఈ రోజు మనం ఎప్పటించో దాదాపు 1982లో మాకు ప్రభుత్వం వారు డీఫామ్ పట్టాలు ఇచ్చారు. పలు దశలుగా ఇచ్చారు. అయితే 2003లో ఇచ్చారు, అలాగే 2013లో ఇచ్చారు, అలాగే 2023లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇచ్చారంటే చెన్నాయిపాలెం పెద్దపట్టపాలెంలో సుమారుగా 150 మందికి రైతులకి డీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఈ డీఫామ్ పట్టాలతో పక్కనే కొంతమంది పట్టా భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సుమారుగా మేము మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి చేసుకున్నాం. అలాగే మా పూర్వీకులు కూడా అక్కడి నుంచి జీవనం చేసుకుంటూ వాటి మీదే పవర్ సప్లైలు తెచ్చుకొని ఆ భూముల పైన సాగు చేసుకుంటూ మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో లేటెస్ట్గా చెన్నాయిపాలెం, పెద్దపట్టపాలెం, అలాగే బిట్టు, చిన్నపాలెం, పల్లిపాలెం సంబంధించినటువంటి కొంతమంది పొదుపు మహిళలు వచ్చేసి 6/6/2026 తారీఖున 26వ సంవత్సరంలో మా మీద దాడులు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ భూములు మావి అని చెప్పి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పైపులు పగలగొట్టుకుంటూ, రాడ్డులతో కొట్టుకుంటూ, అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్లని ధ్వంసం చేసుకుంటూ జరిగింది. మీకు ప్రత్యక్షంగా సాక్ష్యంగా చూపించాలంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆ డీఫామ్ పట్టాలు తెచ్చున్నాం. ఎప్పుడు ఇచ్చారు ఏంటనేది మీరు కూడా పత్రికాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, చాలామంది రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది అభిప్రాయాలు తెలియజేశారు. మొన్న మహిళలు వాళ్ళు తెచ్చినప్పుడు కూడా ఎక్కడ డీఫామ్లు కనపడవు. ఇప్పుడు ఉన్నటువంటి రైతుల కాడ మేము డీఫామ్లు తెచ్చున్నాం, మీకు చూపిస్తాం. కావాలంటే చూపించండి, దయచేసి అందరూ కూడా చేతుల్లో పట్టుకొని చూపించండి ఒక్కసారి. ఈ అన్నిటి కూడా ఇప్పుడు ప్రజెంట్ మేము ఆర్డీఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, వాళ్ళకందరికి కూడా మేము ఈ డీఫామ్ల పట్టాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి, అలాగే సంబంధిత అధికారులందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వటంతో పాటు కాకుండా అలాగే ఆన్లైన్లో కూడా ఈ పేర్లన్నీ కూడా నమోదయ్యి 1B కానీ అడంగల్లో కానీ స్పష్టమైనటువంటి రికార్డులు పొందుపరిచి ఉన్నాయి. మీరు కూడా చూసుకోవచ్చు. అవి ఏవేవంటే సుమారుగా 493, అలాగే 494 సర్వే నెంబర్స్, 495, తర్వాత 401, 457, 458, 59, తర్వాత 491, 492 సర్వేలో స్పష్టంగా అక్కడ నమోదయ్యి డీఫామ్ పట్టాలు నమోదు పొందుపరిచి వాళ్ళకి చిన్న సన్నకారు రైతులే అందరూ కూడా ఎకరా లోపు ఉన్నటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులు అక్కడ స్వచ్ఛందంగా జీవనం సాగిస్తూ ఉంటే ఈ దాడులు ఎంతవరకు సమంజసం? ఒకవేళ రైతులకు కానీ అక్కడ కానీ పట్టాలు ఉంటే అక్కడ ఎవరు అడ్డగించరు వాళ్ళని.
స్పష్టంగా ఎవరు అడ్డగించరు. ప్రభుత్వ అధికారులకు చూపించి ఆ పట్టాలను స్వాధీనం చేసుకోవచ్చు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అధికారులకు ఇప్పుడు మా యొక్క సమస్యలను తెలియజేసి మీకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇది అక్కడ ఉన్నటువంటి బీపీసీఎల్ కంపెనీ వారికి కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ మేము తెలియజేసేది ఒకటే, మా భూములకి మీదకి ఇలా వస్తుంటే ప్రభుత్వ అధికారులు కూడా చూడటం ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఖండింపు చేయాలి. ప్రభుత్వ అధికారులకు కూడా మీకు ఎటువంటి విధానాలు లేవు, మీకు ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు స్పష్టత వచ్చినప్పుడు వాళ్ళు ఆ భూముల మీదకి రాకుండా చూసుకుంటారు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా వస్తే ప్రతిదీ ఈరోజు కావలి టౌన్లో కూడా నిలబడితే టౌన్ మొత్తం నాదే అనే పరిస్థితి ఉంది. అంతే కాకుండా ఇలా కాకుండా ప్రభుత్వ ఇచ్చినటువంటి పట్టా భూములు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే వాళ్ళే ఖాళీ చేసి అవార్డును కూడా మంజూరు చేస్తారు. కాబట్టి ఈ విధానాన్ని విన్నాడి అక్కడ ఏదైనా ఉంటే సమంజసమైనటువంటి ఆధారాలు ఉంటే ప్రభుత్వ అధికారులు చూపించి అవార్డును పొందాలే తప్ప మా మీద దౌర్జన్యాలు చేసి ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఇంతటితో జరిగితే రాబో బీపీసీఎల్ కమ్యూనిటీస్ కానీ అలాగే ల్యాండ్ అక్విజిషన్ కానీ అడ్డంకులు ఏర్పడే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అందుకోసమే మేము ఈరోజు ఆర్డీఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఇది చాలా రోజుల నుంచి మన మహిళా మండలం వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా పట్టా ఇచ్చింది ప్రతి ఒక్క నెంబర్తో సహా అందరూ చెప్పడం జరిగింది. మీ మీడియా వాళ్ళు కూడా అంతా తెలిసింది. నేనేంటంటే మా మహిళా మండలం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళంతా మా ఊరు వాళ్ళే, మా అక్కలు చెల్లెళ్ళు వదిన లాంటి వాళ్ళు కూడా మొత్తం ఈరోజు లేనిపోని అబండాలు కూడా నా మీద వాళ్ళకి ప్రతి ఒక్క రైతులు కూడా వాళ్ళు చేసుకుంటున్నది ఏ ఊరిలో ఆ ఊరి ఏరియాలో 10 సెంట్లు 30 సెంట్లు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇచ్చాం. 2023లో 2026లో 94లో అన్నిట్లో పట్టాలు ఇచ్చున్నారు ప్రతి ఒక్క దాంట్లో అక్కడ నేను చేసుకున్నది 1 సెంట్ అంటూ లేదు. కొనుక్కున్న 1.5 ఎకరా అది కూడా ఏరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసి ఉన్నా. ఈ 3 క్రాపుల నుంచి నేను ఒక కూలి మనిషిని పెట్టి చేస్తున్నా. అంతే తప్ప వీళ్ళకందరికి ఏదో నేను చేసేటప్పుడు పట్టాలు ఇచ్చారని దాంట్లో మేమేదో చేసేస్తున్నారని మా మహిళా మండలం వాళ్ళు అందరికీ అపోలు. వాళ్ళకి మనకు రాజకీయంగా ఏరే వాళ్ళు గిట్టన వాళ్ళు ఏదైనా చెప్తే ఈయన చేస్తున్నారో ఏమో కానీ అక్కడ వరకే నా వరకే నేను కొనుక్కున్నది తప్ప అక్కడ 1.5 ఎకరా కొనుక్కున్నది తప్ప నేను 1 సెంటు నా పేరు మీద కూడా లేదు. ఉంటే ఈ రోజు కూడా ఎంఆర్ఓ వాళ్ళు కూడా అన్ని ఎంక్వైరీ చేశారు. ఏమి మనకంటూ ఏమీ లేవు. నేను కొనుక్కున్నది తప్ప అది కూడా ఈ 2 క్రాపులు చేస్తున్నాము. ఇది వాస్తవం. ఏదన్నా ఉంటే ఒకసారి పరిశీలించమను. అంతేగాని నా వరకు ఇప్పుడు రైతులందరూ చెప్పారు ఎంతమందికి 40 ఎకరాలని 30 సెంట్లు 40 సెంట్లు పట్టాలు ఇచ్చాము. ఆ ఏరియాల పరిధిలో ఎక్కడ కూడా నాకు 1 సెంటు నేను చేసుకోవాలా. ఇది జగమెరిగిన సత్యం. దీని తప్పనిచ్చి ఇప్పుడు ఇంక వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పడం ఏముంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడో పోయారు వేసామని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేమున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా వచ్చి మాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని అడిగిన దాఖలు నా దగ్గర అయితే లేవు. వాళ్ళు ఉంటే అప్పుడు ఏదైనా పరిశీలించుండేవాళ్ళు. ఇప్పుడు ఒకరు 40 సంవత్సరాలు ఊరు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరు 20 సంవత్సరాలు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా పోయి ఎప్పుడు ఇది మాదే అని అడగలేదు. లేదు కాబట్టి ప్రభుత్వం అన్ని పరిశీలించి అన్ని ఆలోచించి పోయి సర్వే చేసి ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు 30 సెంట్లు 40 సెంట్లే కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇంతవరకు తప్ప అక్కడేమి జరిగింది లేదు. మీ అందరికీ నమస్కారం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.